హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి. సో, ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సిఎస్ఎస్ రెస్పాన్సివ్. సో, దిస్ ఈజ్ ద లాస్ట్ టాపిక్ అని చెప్పొచ్చు. సిఎస్ఎస్లో రెస్పాన్సివ్ ఎలా? సో, వాట్ ఈజ్ రెస్పాన్సివ్? రెస్పాన్సివ్ అంటే ఏం లేదు, రెస్పాన్సిబిలిటీ అని కూడా అనొచ్చు. సో, వాట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అంటే మనకి ఇచ్చిన టాస్క్ కానీ మనకి ఇచ్చిన పని కానీ మనం సక్రమంగా నెరవేర్చితే దాన్ని రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేయడం అంటారు. అవునా కదా? సో అట్లాగే మనకి రెస్పాన్సివ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉందనుకోండి. ఓకే, ఆ వెబ్సైట్ మనం ల్యాప్టాప్లో చూసినా ఒకేలా కనిపించాలి, అంటే ఐ మీన్ నీట్గా కనిపించాలి. అలాగే ఒక మొబైల్ ఫోన్లో చూసినా ఏ పార్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కనిపించాలి. అలాగే ఒక ట్యాబ్లెట్లో చూసినా నీట్గా కనిపించాలి. సో ఒక యాపిల్ ఫోన్ అంటే ఏ ఎన్విరాన్మెంట్లో చూసినా ఆ వెబ్సైట్ అనేది కరెక్ట్గా మనకి డిస్ప్లే అవ్వాలి. సో దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్సివ్. సో అట్లా రెస్పాన్సివ్ వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేయాలి? ఓకే, సో అట్లాంటి ఒక కాన్సెప్టే ఈ సిఎస్ఎస్ రెస్పాన్సివ్ అన్నమాట. ఓకే, వాట్ ఈజ్ రెస్పాన్సివ్ మీన్స్ రెస్పాన్సివ్ వెబ్సైట్ మేక్స్ యూ వెబ్సైట్ పేజ్ లుక్స్ గుడ్ ఆన్ ఆల్ డివైజెస్. సో మనం ఏ డివైజెస్లో అయితే మనం వెబ్సైట్ లుక్ చూస్తున్నామో సో ఆ పర్టికులర్ డివైజెస్ అన్నిటిలో కూడా మనకి రీజనబుల్గా క్లియర్ కట్గా కనిపించాలి ఇన్ఫర్మేషన్. ఓకే, ల్యాప్టాప్లో మనం విజిట్ చేస్తున్నప్పుడు నీట్గా ఉండాలి. మొబైల్ ఫోన్ అంటే ల్యాప్టాప్ స్క్రీన్ ఎంత మనకి 1080x798 రిజల్యూషన్, బట్ మొబైల్ రిజల్యూషన్కి వచ్చేటప్పటికి 360 పిక్సెల్స్ అట్లా చేంజ్ అవుతుంది. ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ అయితే ఇంకా ఎక్కువ రిజల్యూషన్ ఉంటుంది. సో ఏ రిజల్యూషన్లో మనం చూసినా సరే మనం ప్రిపేర్ చేసిన వెబ్సైట్ అనేది క్లియర్ కట్గా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మన డెస్క్టాప్ అంటే నథింగ్ బట్ మనకి పర్సనల్ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ స్క్రీన్ కానీ ఇట్లా కనిపిస్తుంది. ఓకే, ఒక ట్యాబ్లెట్ కనుక మనం చూస్తే ఇలా కనిపిస్తుంది, అదే ఒక ఫోన్లో చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఉండే ఫీల్డ్స్ అన్నీ ఒకటే. చూడండి, హెడ్డరు, సైడ్ బారు, ఎసైడ్ బారు, ఫోటరు. సో ఇక్కడ కూడా చూడండి, హెడ్డరు, ఎసైడ్ బారు, ఫోటరు ఎసైడ్. సో ఇట్లా మనకి ప్రతిదీ కూడా డేటా అయితే మిస్ అవ్వట్లేదు. చూడండి, హెడ్డర్ ఉంటుంది, ఎసైడ్ ఉంటుంది, ఫోటర్ ఉంటుంది. సో డేటా అయితే మిస్ అవ్వకూడదు. ఓకే, కానీ అది డిస్ప్లే విధానం చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంది. సో మీకు ఇది నేను సింపుల్గా నేను చేసి చూపిస్తాను చూడండి. sample.html అని ఇద్దాం, సేవ్. ఓకే, మనకు ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ ఫైల్లో ఈ హెచ్టిఎంఎల్ ఫైల్లో ఇక్కడ ఏమన్నాము ఆల్రెడీ, ఇదంతా కూడా ఇన్లైన్ స్టైల్ అనమాట. ఓకే, మనం సపరేట్గా వేరే సిఎస్ఎస్ తీసుకోవట్లేదు. ఒకవేళ ఇదంతా వేరే సిఎస్ఎస్లో పెట్టినా మనం వేరే సిఎస్ఎస్ ఫైల్ చేయాలి, ఇక్కడ ఆ ఫైల్ని ఇక్కడ లింకప్ చేయాలి. బట్ మీకు అర్థం అవడానికి నేను చూపిస్తున్నాను కాబట్టి చూడండి. సో దిస్ ఈజ్ ద సైట్. ఓకే, మనం డిజైన్ చేసిన ఒక వెబ్సైట్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూపిస్తున్నా. సో ఇది నేను డెస్క్టాప్ వ్యూ అన్నమాట. ఓకే, ఒక ల్యాప్టాప్ స్క్రీన్ మీద కానీ ఒక డెస్క్టాప్ మీద కానీ ఇట్లా మనకు కనిపిస్తుంది. సో హెడ్డరు, సైడ్ మ్యాటరు, సైడ్ బారు అండ్ ఫోటరు, రైట్. సో ఇప్పుడు నేను మొబైల్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి ఇదే సైట్కి. సో మీరు ఎప్పుడైనా ఇన్స్పెక్ట్ చేసి చూస్తే మీకు ఇక్కడ ఇది ఇన్స్పెక్ట్ అంటారు అనమాట. ఓకే, మనం ఏదైతే మనం ఎడిటర్స్, ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది మొబైల్ వ్యూ అన్నమాట. ఓకే, సో మొబైల్ వ్యూ మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్ వ్యూలో కనిపిస్తుంది మీ వెబ్సైట్లోనే. ఓకే, మీ యొక్క సిస్టంలోనే ఇది ఒక మొబైల్లో ఎట్లా వ్యూ అవుతుంది అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మొబైల్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. సో గెలాక్సీ S20 అల్ట్రా లైనక్స్లో ఇలా కనిపిస్తుంది. ఒకవేళ ఐప్యాడ్ ఎలా ఉంటుంది, సో ఐప్యాడ్లో కూడా ఇలా కనిపిస్తుంది. సో ఐఫోన్లో ఎలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ రెజల్యూషన్ చేంజ్ అవుతున్నాయి. సో 375 విత్ 677 హైట్. ఓకే, అలాగే ఐప్యాడ్ 810x180 అంటే ఐప్యాడ్లో కొంచెం బ్రాడ్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇలా మనకి రెస్పాన్సివ్గా మారుతుంది అన్నమాట. ఓకే, మన డిజైన్ అనేది. సో అది ఎలా పాసిబులో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఓకే అర్థమైంది కదా మీకు.
సో దట్ ఈజ్ రెస్పాన్సివ్ అన్నమాట. రెస్పాన్సివ్ అంటే మనకి ఏ వ్యూలో అయినా సరే మనకి రెస్పాండ్ అయ్యే ఒక వెబ్సైట్, మనం డిజైన్ చేసే ఒక థింగ్. ఓకే, అది వెబ్సైట్ అయినా అవ్వచ్చు, ఒక సాఫ్ట్వేర్ అయినా అయ్యుండొచ్చు, ఒక పర్టికులర్ థింగ్ అయినా అయ్యుండొచ్చు, ఒక వెబ్ డిజైనింగ్ సంబంధించిన. ఓకే, సో నెక్స్ట్ అట్లాగే దీంట్లో కొన్ని మెయిన్ టాపిక్స్ ఉన్నాయి. సో దాంట్లో పర్టికులర్గా ఇంపార్టెంట్ ఏంటంటే వ్యూ పోర్ట్. సో ఈ వ్యూ పోర్ట్ అనేది రెస్పాన్సివ్లో అతి ముఖ్యమైన భాగం. ఓకే, అసలు ఈ వ్యూ పోర్ట్ అంటే ఏంటి, సో అది ఎందుకు అసలు? యూజర్ విజిబిలిటీ ఏరియా ఆఫ్ ఏ వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్ కనుక మనం చూస్తున్నామంటే అది ఒక వ్యూ పోర్ట్ ఉంటే కానీ మనం చూడలేము. ఓకే, మొబైల్ ఫోన్స్లో కానీ కంప్యూటర్ స్క్రీన్ మీద కానీ వేరియస్ డివైజెస్లో కానీ ఈ వ్యూ పోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అది ఎక్కడ ఉండాలంటే ఒక మెటా ట్యాగ్లో. సో ఇది దాని సింటాక్స్. ఓకే, సో ఈ సింటాక్స్ కనుక మీరు ఇచ్చినట్లయితే సో ఒక వెబ్ పేజ్లో మీ యొక్క కంటెంట్ అనేది ఎంత బాగా డిస్ప్లే అవుతుందో మీ యొక్క ట్యాబ్లెట్లో కానీ మీ మొబైల్ ఫోన్లో కానీ అలాగే రెస్పాన్సివ్గా కనిపిస్తుంది. సో దానికి ఇనీషియల్ డివైస్ విత్ అన్నాను చూసారా. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఆ డివైస్ ఎంత రిజల్యూషనో అంత రిజల్యూషన్ తీసుకుంటుంది విత్. సో దాని స్కేల్ ఎంత ఇవ్వాలి, చుట్టూరు మనకి ప్యాడింగ్ అంటాం కదా, సో ఆ టైప్ ఇనీషియల్ స్కేలింగ్ తీసుకుంటుంది అన్నమాట. సో అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూపించారు, వితౌట్ వ్యూ పోర్ట్ మెటా ట్యాగ్. సో వ్యూ పోర్ట్ లేనప్పుడు ఓకే, ఇక్కడ వ్యూ పోర్ట్ లేదు. చూడండి మీకు ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను. వ్యూ సోర్స్. సో ఇక్కడ మెటా ట్యాగ్ వాడలేదు చూడండి ఎక్కడ కూడా. సో మెటా ట్యాగ్ వాడలేనందుకు సో అది ఇట్లా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మెటా ట్యాగ్ వాడితే ఇక్కడ మెటా ట్యాగ్ వాడారు. సో మెటా ట్యాగ్ వాడినందుకు మనకి అది మొబైల్ వ్యూలో కూడా రెస్పాండ్ అవుతుంది. చూడండి నీట్గా ఎలా డిస్ప్లే అయిందో, అర్థమైందా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెటా ట్యాగ్. ఓకే, మెటా ట్యాగ్ రెస్పాన్సివ్ అండ్ వితౌట్ మెటా ట్యాగ్. ఓకే, సో అట్లాగే సైజెస్ కూడా ఉంటాయి దీనికి. ఓకే రైట్. నెక్స్ట్ అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గ్రిడ్ వ్యూ. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీకు తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏ వెబ్సైట్ తీసుకున్నా ఎంత రిజల్యూషన్లో తీసుకున్నా దానికి 12 కాలమ్స్ ఉంటాయి. ఓకే, సో 12 అంటే 12 భాగాలుగా విడిపోతాయి. సో ఆ 12 భాగాలనే మనం ఎలా మనం అసైన్ చేసుకోవాలన్నది ఇంకొక చూడండి. గ్రిడ్ వ్యూ ఆఫ్ అండ్ 12 కాలమ్స్ అండ్ హ్యాస్ టోటల్ ఆఫ్ 100% విత్. సో 100% వెబ్సైట్ విత్కి 12 పార్ట్స్ మనం డివైడ్ చేస్తాం. ఓకే, అంటే 100 డివైడెడ్ బై 12 చేయండి, అంటే ఈచ్ కాలమ్ 8.33 పిక్సెల్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఒక 100% ఫుల్ఫిల్ అయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను చూడండి. సో ఇలా మీరు కాలమ్ 2 కాలమ్స్ చేసుకోవచ్చు. 25, 75 అని ఇస్తే ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. మీకు ఏం విత్ అండ్ హైట్లోనే మీకు మెజర్మెంట్ అవుతుంది. సో మ్యాక్సిమం విత్ కాబట్టి సో 100% అంటే సో ఇక్కడ చూడండి విత్ 25% అన్నాడు మెను. సో మెయిన్లో 75%. ఓకే, సో అట్లా ఇది స్ప్లిట్ అవుతుంది అన్నమాట. సో ఏది ఎంత తీసుకోవాలి అన్నది. ఓకే, సో ఈ మెను ఎక్కడ వాడారు ఇప్పుడు? సో ఇక్కడ చూడండి మెను అనేది వాడారు. సో ఈ మెను ఈ డివ్ ట్యాగ్లో ఉన్నదంతా కూడా 25% ఆక్రమించింది. ఓకే, సో మెయిన్ ఎక్కడ వాడారు? ది సిటీ. సో మిగతాది ఎంత? ఇదంతా కూడా మీకు 75%. సో చైనా అయినది పైది మెను కాబట్టి సో ఇదంతా కూడా హెడర్. ఓన్లీ ఇది హెడర్ కాబట్టి 100%. 100లో 25 ఇది, 75 ఇది. సో అట్లాగా డివిజన్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు ఫుల్గా 2 కాలమ్సే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సో రేపు పొద్దున్న నెంబర్ ఆఫ్ మీకు రోస్ కావాలి. సో దానికి ఎగ్జాంపుల్ చూడండి. సో ఇది మాట. ఓకే, ఈ యొక్క కాలమ్ ప్రాపర్టీస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. సో కాలమ్ 1 అంటే ఈ ప్రీడిఫైన్ ఉంటాయి కొన్ని. సో ఈ ప్రీడిఫైన్గా మీరు ఈ కాలమ్ 1 అనేది వాడితే సరిపోతుంది అనమాట. ఇది క్లాస్ కదా, సో ఆ క్లాస్లో మీరు పర్టికులర్ చూడండి. కాలమ్ 9 అంటే ది సిటీ అని చూసారా, ఇది ఎంత పర్సంటేజ్ ఉంది? కాలమ్ 9 75% ఆక్యుపేషన్ ఉంది. బట్ నాకు 75 కాదు 50 కావాలి అంటే నేను ఏం వాడాలి? కాలమ్ 6 వాడాలి. చూడండి ఒక 50% వచ్చింది. అంటే ఇది కాదు, ఇక్కడి నుంచి కాదు, ఇది ఒక్కటే 50% అనమాట. ఓకే, సో అట్లా అన్నమాట. మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే సో ఇది కూడా 6. ఓకే, ఇప్పుడు క్లియర్. సో ఇది 50, ఇది 50, 100. సో అలా మనం ఈ ప్రీడిఫైన్డ్ కొన్ని ఉంటాయి. ఇలా మనం స్టైల్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగే ఉండాలని లేదు. సో మీకు నచ్చిన విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. దేన్న ప్రీడిఫైన్ ఫంక్షన్స్ కానీ ప్రీడిఫైన్ ప్రాపర్టీస్ కానీ అంటారు. సో కొన్ని కంపెనీస్ ఎట్లా అంటే కొన్ని ప్రీడిఫైన్గా వాళ్ళు స్టైల్ చేసుకుంటారని చెప్పాను కదా. సో దాంట్లో ఈ రెస్పాన్సివ్గా కూడా ఎట్లా డిజైన్ అవ్వాలనేది కూడా వాళ్ళు ప్రీడిఫైన్గా కన్వర్ట్ చేసి పెట్టుకుంటారు అనమాట. ఓకే,
రైట్. సో అలాగే మీకు సారీ సో నెక్స్ట్ మీడియా క్వెరీ. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ అసలు మీడియా క్వెరీ అంటే ఒక సిఎస్ఎస్ టెక్నిక్ ఇంట్రడ్యూస్ ఇన్ CSS3. సో మనకి సిఎస్ఎస్ అండ్ CSS3 అని ఉంటాయి. సో దాంట్లో మనకి CSS3 నుంచి ఈ కొత్త మీడియా క్వెరీ అనేది ఇంట్రడ్యూస్ అయ్యింది. సో ఈ మీడియా 3 రూల్ ఏంటంటే ఇంక్లూడ్ ఏ బ్లాక్ ఆఫ్ సిఎస్ఎస్ ప్రాపర్టీ ఓన్లీ ఇఫ్ ఏ సెర్టెన్ కండిషన్ ఇస్ ట్రూ. ఓకే, కండిషన్ కానీ ట్రూ అయితే మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎలా అనేది చూద్దాం చూడండి. సో ఇక్కడ చూడండి కండిషన్ ఏంటి. సో మీడియా క్వెరీలో ఓన్లీ మ్యాక్సిమం విత్ 600 పిక్సెల్స్ దాటితే నీకు ఎలా చూపించమంటున్నాడు, బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ అవ్వాలి అంటున్నాడు. సో ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఎంత పిక్సెల్లో ఉండొచ్చు ఇది, సో లెస్ దాన్ 600. సో ఇప్పుడు మనం రెజల్యూషన్ పెంచుదాం అంటే కంట్రోల్ ప్లస్. ఓకే చూడండి చేంజ్ అయింది అంటే 110%. సో మినిమైజ్ 80%, 75%. సో ఇవన్నీ పిక్సెల్స్లో కన్వర్ట్ చేసుకుంటే బిలో ఉంటాయి అన్నమాట. సో మనం ఇక్కడ ప్లస్ చేస్తుంటే సో అది ఎప్పుడైతే 600 పిక్సెల్స్ దాటుతుందో అప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. సో అలా అన్నమాట. ఓకే, సో ఇది రెస్పాన్సివ్. ఓకే మీడియా. ఓకే, ఒక వెబ్ డిజైన్లో ఎలా అనేది సమ్ విత్ అనేది చేంజ్ అయితే ఆటోమేటిక్గా అపీరెన్స్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1080 పిక్సెల్స్ అనుకో మన ల్యాప్టాప్ వ్యూ, అదే మినిమం విత్ అని ఉంటుంది. అది ఏంటి 369 పిక్సెల్స్ ఉంటే మొబైల్ వ్యూలు చూసేటప్పటికి వేరే రకంగా కన్వర్ట్ అవ్వాలి. సో అది మనము ఆటోమేటిక్గా ఈ మీడియా క్వెరీని అనేది యూజ్ చేస్తే మీకు ఆ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఆటోమేటిక్గా అప్లై అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఆల్రెడీ ఇది మీకు చూపించాను. ఓకే, సో సేమ్ ఇవన్నీ. నెక్స్ట్ ఇమేజెస్. సో ఇమేజెస్లో కూడా చూడండి, ఈ ఇమేజ్ చూడండి, నేను బ్రౌజర్ సైజ్ మారుస్తున్నాను, అది ఏమాత్రం కూడా చేంజ్ అవ్వదు, అంతే ఉంటుంది. ఎంత బిగ్ సైజ్ చేసినా, ఎంత చిన్న సైజ్ చేసినా, సో చుట్టుపక్కల అంతా మారుతుంది కానీ. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెస్పాన్సివ్. ఓకే, సో దీంట్లో ఏమంటారు సింపుల్గా విత్ 100% హైట్ ఆటో. ఓకే, మ్యాక్స్ విత్ ఎంత, మిన్ విత్ ఎంత, సో బ్యాక్గ్రౌండ్ సైజ్, సో అవి. సో అలాగే వీడియోస్ కూడా సేమ్. సో సేమ్ ఇది కూడా వీడియోస్ కూడా అంతే విత్ 100% అని ఇచ్చేసుకుంటే సో మ్యాక్స్ విత్ ఎంత, మిన్ విత్ ఎంత. ఓకే, సో కమింగ్ టు ద ఫ్రేమ్వర్క్. సో ఫ్రేమ్వర్క్ అనేది ఏంటి, ఒక కంప్లీట్ ప్యాకేజ్ అన్నమాట. సో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్. సో ఇది కంప్లీట్గా ఈ యొక్క స్టైల్ షీట్ మీద ఆధారపడి ఉంటుంది. .css ఇది ఒక వాడు W3 స్కూల్స్ అనేవాడిది ప్రీడిఫైన్డ్ కొన్ని రాసి పెట్టుకుంటాడు. సో ఇక్కడ వాడు ఏమి గ్రీన్ కలర్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు చూడండి. ఓకే, మెన్షన్ చేశాడా, కాలమ్ కానీ ఈ స్పేసెస్ కానీ సైజెస్ కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే, ఒక సింపుల్ వాడు hrefl పెట్టుకుని, సో చెప్పాను కదా ఆప్షనల్ CSS అని, సో అక్కడి నుంచి వీడు ఎక్స్పోర్ట్ చేసుకున్నాడు అంతా. సో దాంట్లో మీకు తెలియవలసింది ఏంటంటే W3 కంటైనర్ అనేది, ఓకే ఈ W3 డెమో ఈ యొక్క ప్రాపర్టీస్ అన్నీ ఈ యొక్క క్లాస్కి అసైన్ అయి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ క్లాస్, సో W3 థర్డ్ అనేది ఈ లండన్ అంటే ఈ పేజ్ ఇలా అంటే ఈ కాలం కానీ ఇలా డిస్ప్లే అవ్వడానికి, ఈ ఫాంట్ కానీ ఈ కలర్ కానీ రావడానికి ఈ క్లాస్ నుంచి ఈ ప్రాపర్టీస్ అనేది ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. సో ఈ వెబ్సైట్కి మీరు వెళ్ళండి, అంటే ఈ పర్టికులర్ ఫైల్ ఉన్న చోటకి. సో ఇది కోడింగ్. సో చూడండి ఎంత హౌ మెనీ లైన్స్ ఆఫ్ కోడ్ ఇవంతా. సో దీంట్లో మనకి W3 కంటైనర్, సో అది కాపీ చేసి Ctrl F పేస్ట్. సో చూడండి W3 కంటైనర్ అనేది ఇక్కడ ఉంది. మీకు ఈ కోడ్ అంతా ఎక్కడ ఉందో వెతుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ Ctrl F కొడితే మీకు కనిపిస్తుంది. సో దీంట్లో ఏం రాసుకున్నాడో చూడండి. ఓకే, W3 కంటైనర్ ఆఫ్టర్ బిఫోర్. సో ఆఫ్టర్ బిఫోర్. సో ఇవన్నిటికీ ఇక్కడ చూడండి కలర్, డిస్ప్లే, కాంటెంట్, సో మొత్తం అంతా కూడా వీడు ఇక్కడ బిల్డ్ చేసి పెట్టుకున్నాడు. ఓకే, దాన్ని మనం ప్రాపర్టీస్లో తెచ్చుకుంటున్నాం అన్నమాట. ఓకే, అలాగే W3 థర్డ్ కాపీ, సో ఇక్కడ ఉంది. సో ఈ ప్రాపర్టీ ఏంటి, లెఫ్ట్ ఫ్లోట్ అవ్వమన్నాడు, విత్ 100% ఉండమన్నాడు. ఓకే, సో ఈ ప్రాపర్టీ ఇక్కడ అప్లై అయింది అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఉంది, అట్లాగే 100%. దీనికి ఇచ్చిన కాలంలో 100% అంటే దాని పైన ప్రాపర్టీ ఎట్లా ఉందో చూడాలి, లండన్ కాబట్టి. సో రో ప్యాడింగ్ని దాన్ని ఫాలో అవుతుంది. సో
సో చూడండి రో ప్యాడింగ్ అనేది ఎంత ఇమ్మన్నాడు, ఇదిగో చూడండి ప్యాడింగ్ 8 పిక్సెల్స్ మాత్రమే ఇమ్మన్నాడు. అంటే 8 పిక్సెల్స్లోనే అది డివైడ్ చేస్తుంది, దాంట్లో వీడు 100% డేటా అనేది చేయమని చెప్తుంది. ఓకే, సో అట్లాగా ఈ డిఫరెంట్ స్టైల్స్ కానీ ఎక్స్టర్నల్గా కానీ ఏదైనా సరే రెస్పాన్సివ్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది నేను మినిమైజ్ చేస్తే మీకు దానికి తగ్గట్టుగానే అది చేంజ్ అవుతుంది చూడండి. సో దిస్ ఈస్ కాల్ రెస్పాన్సివ్, అంతేగాని ఓవర్లాప్ అవ్వట్లా. నేను మ్యాక్సిమైజ్ చేసే కొద్దీ అది చూడండి కిందకి స్కిప్ అయింది. ఓకే, సో అట్లాగా రెస్పాన్సివ్ అంటే ఇలా అన్నమాట. ఓకే, మీకు ఎటువంటి మీ సైట్ మొబైల్లో వ్యూ చేసినా, ట్యాబ్లో వ్యూ చేసినా, డెస్క్టాప్ మీద వ్యూ చేసినా, ఒక లార్జ్ ఎల్ఈడి స్క్రీన్ మీద విజిట్ చేసినా మీకు ఈ ఎటువంటి యొక్క ప్రాపర్టీస్ మారవు. సో దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్సివ్. ఓకే, క్లియర్. సో అలాగే కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి, ఆ టెంప్లెట్స్ మీరు ట్రై చేయండి. ఓకే, మీకు కోడ్ ఆటోమేటిక్గా ఇక్కడ ఇస్తాడు సైట్స్. సో డిఫరెంట్ సో మీరు ట్రై ఇట్స్ యువర్ సెల్ఫ్ అంటే మీరు ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు. సో మీకు డెమో చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వెబ్సైట్ అన్నమాట. ఓకే, వాడు సమ్ కంటెంట్ కానీ ఇవన్నీ కూడా డిఫాల్ట్గా ఇచ్చాడు. ఓకే, దీన్ని మీరు తీసుకుని మీ ఫొటోస్ కానీ, మీ యొక్క ఇన్ఫర్మేషన్స్ కానీ, మీ ఫ్రెండ్స్ యొక్క నేమ్స్ కానీ, మీ యొక్క బయోడేటా కానీ, ఓకే, మొత్తం మీరు ఇష్టమైన ప్లేసెస్, ఇష్టమైన సినిమాలు, మీకు ఇష్టమైన హీరోయిన్స్ అన్ని ఫొటోస్, సో ఒక డిఫరెంట్గా ఒకటి క్రియేట్ చేయండి. సో ఇక్కడ మీ అడ్రస్, ఓకే, ఇలా మీ యొక్క ఫేవరెట్ ప్లేసెస్. ఓకే, సో ఈ వెబ్సైట్ని మీరు ఎలా తెచ్చుకోవచ్చు, ఓకే, అది చూపిస్తాను చూడండి. సో ఒక ట్రైడ్స్ యువర్ సెల్ఫ్ ఉంది కదా. సో ఇది ఏంటంటే కంప్లీట్గా 1 పేజ్లో ఇచ్చాడు వీడు చూడండి. సో ఇదంతా కోడ్. సో ఇది మీరు కాపీ చేసుకోండి మొత్తం కోడ్ని. ఓకే, ఒక HTML ఇది. ఓకే, ఈ బ్రాంచెస్ అన్నీ కూడా వీడు డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టాడు. సో ఇది మీరు బ్యాండ్ అనేది ప్లేస్లో మీకు హై స్కూల్, టూర్ అనే ప్లేస్లో ఇంటర్మీడియట్, కాంటాక్ట్ అనే దగ్గర మీకు బీటెక్ అయితే బీటెక్. సో అట్లా డిఫరెంట్ మీ యొక్క ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి ఒక వెబ్సైట్ రూపంలో. ఓకే, ఇలాగ మీకు నచ్చినట్టుగా CSS స్టైల్స్ కూడా మీకు ఇందాక చూపించాను కదా ఎలా తెచ్చుకోవాలో. సో దీంట్లో CSS ఎలా రాశాడు చూద్దాం. సో ఇదిగో సేమ్ ఇందాక మనం వెళ్ళాం కదా అదే. ఇక్కడ కాపీ చేసుకుని మీరు ఒక ఫైల్, ఓకే, ఒక టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ ఫైల్లో పేస్ట్ చేసేయండి. ఫైల్ సేవ్ యాజ్ style.css సేవ్. సో ఒక CSS ఫైల్ మీ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ CSS ఫైల్ని మీ యొక్క ఏదైతే HTML ఈ కాపీ చేస్తున్నారో ఈ కోడ్ అంతా, సో అక్కడ లింక్ చేయండి. సో అప్పుడు మీకు ఈ ప్రాపర్టీస్ అన్నీ వచ్చేస్తాయి. మీకు ఏమైనా చేంజెస్ కావాలన్నా కూడా మీరు అక్కడ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఫాంట్ అనేది కూడా వీడు ఇక్కడి నుంచి తెచ్చుకున్నాడు. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఇది చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఫాంట్ awesome.min.css. సో ఇది కూడా ఒక CSS. ఓకే, ఫాంట్ అవసరం అన్నమాట ఇది. సో ఈ యొక్క ఫాంట్ అంటే ఇక్కడ చూడండి డిఫరెంట్ ఫాంట్ కనిపిస్తుందా మీకు. సో ఈ ఫాంట్ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఈ ఫాంట్ మీరు రావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క వెబ్సైట్ నుంచి ఈ అజాక్స్ కాల్స్ నుంచి కాల్ చేసుకోవాలి. ఓకే, సో అలాగే కొన్ని డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఒకసారి ఎడిట్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ మీడియా ప్లేస్, ఈ మోర్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి కాపీ పేస్ట్ చేసుకుని మీరు లోకల్లో రన్ చేసుకుంటే మీకు ఈ రెస్పాన్సివ్ ఏంటో అర్థమవుతుంది నీట్గా. సో అలాగే ఇక్కడ చాలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు మీ సొంతంగా. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ రెస్పాన్సివ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా టాపిక్. సో మీరు రేపొద్దున్న నెంబర్ ఆఫ్ కంపెనీస్లో సెలెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ రెస్పాన్సివ్ ఈ పదాలన్నీ మీకు తెలియాలి. సో వాట్ ఈజ్ అ వ్యూ పోర్ట్ అని అడుగుతారు. వ్యూ పోర్ట్ ఇన్ CSS. సో వ్యూ పోర్ట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైనా ఒక వెబ్సైట్ కానీ ఒక ప్లేస్ ఆఫ్ ఏరియా వెబ్ పేజ్, సో దాని యూజర్కి విజిబుల్గా కనిపించేదాన్ని వ్యూ పోర్ట్ అంటారు. సో వ్యూ పోర్ట్ ఈజ్ డిఫరెంట్ విత్ డివైజెస్, మొబైల్ ఫోన్స్ అండ్ కంప్యూటర్స్. సో అట్లా మీకు పట్టకూడదు, మీకు తెలిసిపోవాలి ఆటోమేటిక్గా. రైట్. సో ఈ రెస్పాన్సివ్ అయితే మీరు వెబ్సైట్ డిజైన్ చేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో సింపుల్గా ట్యాగ్ ఏంటంటే వ్యూ పోర్ట్లో మెటా ట్యాగ్. ఓకే, మెటా. సో ఇది ఖచ్చితంగా మీరు బై హార్ట్ చేయాలి ఈ ఒక్క లైన్. ఓకే, అప్పుడు మీకు రెస్పాన్సివ్గా మీరు ఎన్నైనా వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు. క్లియర్. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఒకవేళ మీరు కానీ వెబ్సైట్ సొంతంగా డిజైన్ చేసినట్లయితే జస్ట్ నాకు ఇలా వెబ్సైట్ కింద కంట్రోల్ ప్రింట్ స్క్రీన్ కొడితే అదొక స్క్రీన్ షాట్ వస్తుంది. ఆ స్క్రీన్ షాట్ని నాకు ఫార్వర్డ్ చేయండి నా మెయిల్ ఐడికి. ఓకే, నేను చెక్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై మెయిల్ ఐడి. ఓకే, virendra
klifecoach@gmail.com. సో ఎవరు ఫస్ట్ చేస్తారో చూద్దాం. ఓకే, సో కంగారేం లేదు, నాకు ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్స్ ఇవ్వండి. ఓకే, ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు మెయిల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్.